దూరి ప్రహ్లాద్ సమర్పించు సరిగమ ఆడియోస్ వారి శ్రీ మల్లన్న గొల్లకేతమ్మ ఒగ్గు కథ మొదటి భాగం ప్రారంభం. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య మరియు ఒగ్గు సోమయ్య, ఒగ్గు ఆంజనేయులు. డోలు ఒగ్గు శ్రీశైలం, ఒగ్గు శ్రీనివాస్. తాళం కౌడె రాములు. గజ్జలు ఒగ్గు రవి. సరిగమ ఆడియోస్ వారి శ్రీ మల్లన్న గొల్లకేతమ్మ ఒగ్గు కథ మొదటి భాగం ప్రారంభం. గుణవంతులారా కూర్చున్న పెద్దలారా, ఓ గుణవంతులారా, కన్నయ్యప్ప నేనెంత వాణ్ణి కనుక మండలం కనుక శ్రీశైల మల్లికార స్వామికి పడి సాగి మోకేమో. శరణు శరణు మాయమ్మహారాణి శంభావీరాణి శంభావీరాణి శరణ దూడుమముగా నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ. శరణు మాయమ్మహారాణి శంభావీరాణి శంభావీరాణి శరణ దూడుమముగా నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ. గంగ వచ్చే చూడరమ్మ గాలి మేఘానా గాలి మేఘానా ఓను మందు మోక్షాల పేరు ఒల్లందు మెరియా పాదాలు మెరియా. పుట్టు బంతులు మాయి పుల్లెట్టు మాయి పుల్లెట్టు మాయి పుణ్యమైన దొనకొండ పుట్నిల్లు మాది కట్నిల్లు మాది. ఎటు మీద గొల్లెమేసి ఎర్రోజుల పండుగ ఎర్రోజుల పండుగ ఎత్తి నిన్ను గొలకూరమ్మ ఎర్ర గొల్లాలు యాదవలందారు. పది గొంగుల చీరే పట్టంతూరవికే పట్టంతూరవికే భక్తుడే బల్లి కొండ గంగను కొలవంగా పూజలు అయ్యంగా. అమ్మా ఎల్లమ్మ ఎలిరాంగా ఎదురెవ్వాలమ్మా డెవ్వాలమ్మ అగ్ని దేవుడు ఎదురు కుగ్గిలా ఎదురు యాప కొమ్మాలు. పర్వతము తొవ్వలల్లా బాలామామిన్లు బాలామామిన్లు పండన్న వంపడాయే అన్నవత్తీరన్నా గొల్లవత్తీరన్నా. అమ్మో ఎటు మీద గొల్లెమేసి ఎర్రోజుల పండుగ ఎర్రోజుల పండుగ ఎత్తి నిన్ను గొల్లతురమ్మ ఎర్ర గొల్లాలు యాదవలందారు. తెల్లారు వదు పొద్దుకోవాలి కాస్త మర్యాద మరి ఎట్లున్నది. హర హర మహాదేవా ఏల కుమారాజా ఏలు మహారాజ ఏతురు దైవామా నిన్నలకు దండాము పేదలకు దండామా నేర్పిన గురువుకు 10,000 దండామా గవ్వ గట్టిన గణశాలికి దండామా లింగము గట్టిన గురువుకు దండామా తాత మల్లయ్య మా తండ్రి మల్లయ్య దేవుడ మల్లయ్య 10,000 దండామా ఈడికి దగ్గేరా మరి ఎవి గల్లాలా
భగవంతుడు మల్లికార్జున స్వామి నీలమ్మ గన్న కొడుకు నిజ పుణ్యశాలి యాదిరెడ్డి గన్న కొడుకు ఔషవరుడు మల్లన్న రెండేళ్లు కాపుల ఇళ్ళ కష్టాలు ఎల్లబోసిండు దేవుడు. ఏడేళ్ల మీద ఎక్కువ నెలలు వచ్చినాక బల్జల్ల పిల్ల బాల బౌరమ్మన పర్వతం మండ మీద వదిలిపెట్టి వచ్చగదురా. 12-24 ఏళ్ల దాకా పని చెప్పనని భగవంతుడు మల్లికార్జున స్వామి పర్వతం మండ మీద వదిలిపెట్టొచ్చి ఇవాళ 24 ఏళ్ళని బల్జల్ల పిల్లను పర్వతం మండ మీద వదిలిపెట్టొచ్చిన ఆటది నిత్తంగా ఉన్నదే తెరక లేదే తెరకన్నాడు దేవుడైనా. ఎట్టోడు మోడని ఎక్కిరిస్తుందా గుడ్డోడు మోడని గుంపిస్తుందా అయినా నేను మారువేషం మీద సిరిచెల పర్వతం మండ మీదకి పోతనని కాపుల కష్టాల కడ తెరిపిన భగవంతుడు మల్లికార్జున స్వామి పెట్టుకున్నాడు దేవుడు. పక్కున వంటి జగ్గున మెరిచి కనుక భగవంతుడు మల్లికార్జున స్వామి అయినా వంకరి కాళ్ళు పోయినాడు మీపుల రాసపుండు ముక్కుల గండమాల గొప్ప చెవులు దోని గడపు చేసుకొని మల్లయ్యా ఇక గుంపెడిగలు గంపెడు దొంగలున్నాయి మల్లయ్యో. స్వచ్ఛవాది దేవుడే నా సమీ మల్లయ్యనా మల్లు వైలు ఎల్లనా వంకరి కాళ్ళ దేవుడు ఒగే నడుము చేసిన ఇపుల రాసాపుండు ముక్కుల గండ తిరిజలానే పడదమే పండలెక్క వట్టనా దేవుడే మల్లయ్యరా దేవుడు పైలవోరు దేవుడు మల్లు బయలు ఎల్లనా పర్వతం మండలెక్కినాడు పంజల్ల పిల్ల బాల పౌరమ్మని విలువట దేవుడు. అమ్మ వచ్చి నాకు పూజ కట్టమని ఆర్చి కూతలు పెడుతున్నాడట. అన్నొచ్చిండని మీ వదిన తోటి ఎప్పుడని ఇవ్వాలి నీడలో నిలుపుకొని మంగళారతి నీడలో మలుపుకొని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తలు అల్లుకోమని పూజ కట్టుకోమని దేవుని ఇంట్లో తీసుకపోమని చెప్పురా. ఇప్పుడే నాగన్న వెళ్ళిపోతానని ఎట్లా పోతున్నాడమ్మా దిగు దిగు నాగల్లా ఇళ్ళకి ముగ్గు వేసి నాగా ఇట్లా మల్లేరు తల్లి నాగన్న ఇట్లా మల్లేరు తల్లి నాగన్న ఇళ్ళకి ముగ్గు వేసి నాగా ఇట్లా మల్లేరు వరసి నాగా ఇట్లా మల్లేరు వరసి నాగా మల్లేర వాసనకు వారవా మల్లేర వాసనకు నాగన్న పలికి పల్లాము నాగో నాగన్న పలికి పల్లాము నాగో నాగన్న మల్లేర వాసనకు నాగ పలికి పల్లాము నాగో నాగన్న పలికి పల్లాము నాగో నాగన్న. ఏంది మరిది నాగయ్య ఏం తోన్నా ఇగో అన్నమాలన్న దేవుడు వచ్చిండు. ఐవార్తి చెంబుతోటి నీళ్ళు అటువంటి కనుకనేమి చేత మంగళారతి పట్టుకొని ఏడుకోని ఎదుర్కోమంటుండు. అన్నమాలన్న దేవుడు వచ్చిండు. కోవిరెల్లి దేవుడు ఐలేని దేవుడు ఓచల మల్లయ్య గట్టు మల్లన్న వచ్చిండు. మా అన్న మీ అన్న మల్లన్న పోయగా 12-24 ఏళ్ళ మధ్య మల్లయ్య ఇలా తిరిగి వచ్చను ఏడుకొని పోతున్నాడు. చెమ్ముదోళ్ళ చేతులని వాళ్ళు పంచమంగళార్తి తీసుకొని పిల్లరమ్మ గౌరమ్మ దేవి తల్లి కూడా బయలుదేరినాది గౌరమ్మ పోతున్న దేవి మల్లయ్య దగ్గరికి
పుండు ముక్కుల గండమాల మల్లయ్య అయ్యో బాగున్నావా భావన మంచుకున్నానా భావన నీ వల్లి నీడల్లే నిలుపుకోయే భావన మంగళ నీడల్లనా మలుపుకోయే భావన నాకు పూజే గట్టవు ఇంపది కాదు కంపెనీ కాలున్నాయి దోమాలున్నాయి ఒకరి కాళ్ళు ఉన్నాయి నడుము ఉన్నది అయ్యయ్యో మల్లయ్యనా ముడుగు ముడుగు సందునం ముందడు సీము రక్తము రాడగప్పు వసనం విడగప్పు వసనం గీట్ల కాకు బేషన్ల కాకు బయట వార పోసా వాష్ బేషన్ల కాకు రడగప్పు పెడగప్పు ఈగలు పురుగులు ఈ బడు వెళ్తున్నాయి మల్లయ్యో ఎక్కువ పిల్లలు నేను తక్కువైన నువ్వు ఉన్న మల్లయ్యో ఆడరాని బల్లీలు అడిచి ఓడరాని బల్లీలు ఓడించి జోడి ఎదురు పట్టి మా అన్న అడిచి ఓడించి నన్ను తీసుకొచ్చినందుకు ఎక్కువ దాని కాలు దొక్కి కళ్యాణం అన్నందుకు ఎక్కువ దాని ఏట్ల కలిగి 7 రోగాలు వచ్చాను నీ కాళ్ళు గడగలేను నీ పాదపూజ చేయలేను బాబా మల్లయ్య పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య గుప్ప నా గుండె వలిగిండు దేవుడు ఒకల ఇయ్యల మంచిగుండంగా మారువేషం కడితేనే గిట్లంటుంది నా ఒక ఆచారం వంకరుండి నేను బాగలేకపోతే నన్ను గిట్నే అనేది అనే మాటలు ఉన్నట్టున్నాయి ఇక పరీక్ష చేసిన దేవుడు ఏమంటాడమ్మా మామా బల్జొల్ల పిల్ల బాలా బ్రౌరమ్మ నీకొక్కన అడిగైన పాదపూజ కట్టను అన్నా కట్టనటవా బాబా మల్లయ్య మల్లయ్య వంట కర్రె కుక్క కన్నా పూజ కడతా నీకు పూజ కట్టలేను బాబు తాను సీపడు ఉడుచుకుంటే సాంతి చల్లుకుంటే మల్లయ్య మల్లయ్య పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార అనరాని మాటలు దెప్పరాని దెప్పలు పెడుతుండగా ఎక్కరాని కోపము కళ్ళకొచ్చినాదా లేను కోపం ఎత్తి కనుక మరి కనుక అటువంటి తోకదొక్కిన తాసోలే లేవట్టనిగా సటికి సంతిని నేను చేస్తున్నారి వాటికి సౌతిని తెస్తా తోడికి ఆడాలు చేస్తా ఏటికి ఎదిరిల్లు కడతా సౌత పోరాటం పెట్టకపోతే నా పేరు మల్లికార్య స్వామి కావు గిరిచేల పర్వతం మండ మీద వచ్చిన దాంతో ముంతంత గొప్ప పట్టి 3 గుద్దులు కుదిపియకపోతే నా పేరు మల్లికార్య స్వామి కాదంటాడమ్మో సౌతపోరు పెడతా నారీ రమో రామ కుమిరెల్లి కాడ బతుకమ్మ బండ మీద సల్ల గుందల కాడ సాగి పంచాదులు పెట్టిస్తా ఐలేని కాడ బతుకమ్మ బండ మీద సల్ల గుందల కాడ సాగి పంచాదులు పెట్టిస్తున్నారు సముద్రపోరు నీకు పెడతనే నారీ మాని సముద్రపోరు పెడుతున్నాను జాగ్రత్త ఓ బాబా మల్లయ్య 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 తాటి సంవత్సరం తోటి యారాలు చేస్తానంట బాబా మల్లయ్య ఎనకడ ఎడ్డి కాలం అయ్యేపటికంగా మరి అంకించి పొంకించి నన్ను లగ్గం చేసుకున్నావు గాని పురుగులు అవతారం చూస్తే పెంట మీద దొగ్గలాకు రేలుక తిన్న కులగిన రాళ్ళు కూడా పిల్లని కదా మల్లయ్యో అయ్యో భగవంతుడు మల్లయ్య చెరుతు మాట మాట్లాడి చెట్టు ఘాటు పెట్టినట్టు మనకి
కనుకనే ఎటువంటి మాటలు అన్నప్పుడు ఆ మాటలన్నీ కనుకనే మనసు లోపల పెట్టుకోని మల్లయ్య పిల్లలు తెచ్చటోని వెత పర్వతం మండకాడ మెట్టుల్లో మెట్టుపై పడి ఉండు వచ్చేటప్పుడు ఎక్కిపోతా దిగేటప్పుడు దిగిపోతానంటున్నది అలనాడు నాన్నలకు 7 గుంటలు కొట్టి కర్రె కుక్కలు లెక్క గంజట దాపినో నీకు కూడా గంజి వస్తా తాగుమంటదమ్మా ఈ మాటలు నిన్నడు పర్వతాల దేవుడు వెనకకు మరణనన్నాడు దేవుడు శ్రీశైలం పర్వతం బండ దిగి అలలలల అంటున్నాడు దేవుడు ఆ భగవంతుని బాధ చెప్పరాదు పర్వతం బండ దిగి భగవంతుడు మల్లయ్య నొచ్చి కొంగు పెట్టినాడే మల్లయ్యో అంత మీద మన్నువయ్యా ఓ దేవుడా ఎందుకంటే కన్నవే నీలమ్మ అయినార యాదిరెడ్డి మా నాయన నాకు యాడ సుఖదనము లేదు మల్లయ్యో కాపుల్లో నేను ఉట్టి ఓ దేవుడా నన్ను వదిన బాధ పెట్ట తల్లి అమ్మలారా ఏనూరు గజ్జల్లాగులు మల్లయ్యా ఏ పనార బంతి కట్టు గా దేవుడు కొంగు పెట్టినాడే మల్లయ్యా పులసొంటి మోగోడు భగవంతుడు కొర్యోలు వంగినాడు గా దేవుడు అమ్మ రాయసొంటి మోగోడు మల్లయ్యా తక్కువ కరిగినాడు భగవంతుడు ఆడిదాడి లెక్క మల్లు మల్లయ్యో పొలపొయ్య వట్టె మల్లు మల్లయ్యా గొడగొడగొడగొడగొడ పోసి తన బాధ మొత్తం చెప్పుకుంటూ ఏడుచుకున్నాడు దేవుడు భగవంతుడు మల్లయ్యా అయినా ఇక నేను వెనక మరనన్నాడమ్మా సాటికి తినేస్తా తోటికి ఏరాలు తెస్తాను భక్తుల పట మారి జగ్గున మెరిచి మరి ఏ నూరుగా జల్లాగు లేపనారు బంతి కట్టు ఏది వీరగోల వంటివి సమకాడు వయ్యారి కాడు ఇక అలకల కటారు ములకల జగ్గులు మోగుతున్నాయి మల్లయ్యో అవతారం ఎత్తుకొని ఒంటి బిసం కాడు భగవంతుడు పోతుంటే పొడిసపోతు కొంక ఉన్నది మెలుగదియ కొంక ఉంది కానీ భగవంతుడు కొంక లేదు సుమా ఆ భగవంతుడు మల్లయ్య నిజ అవతారంగా పోతున్నాడు దేవుడు మల్లయ్య ఆ దేవుడు పోతాయి ఉన్నాడమ్మా రామరామో పొడిసపోతు కొంక ఉంది అమ్మరారు అమ్మ మెలుగదియ కొంక ఉంది తల్లులారా ఇక నా భగవంతుడు కొంగలేదు అవతారంగా భగవంతుడు మల్లికార్య స్వామి పోతుండగా మరి కనుకరేమి 7 అంతరాల మాల మీద శ్రీశైల పర్వత మండ మీద అద్దాల మాల మీద బల్జల్ల పిల్ల బాలాబ్రవరమ్మ వంకరీ కాళ్ళమ్మ ఒర్రే నడుమమ్మ శ్రీశైల పర్వతము ఆ మెట్లు దిగబోయి ఏమెంటుకున్నాడు సత్యన మల్లయ్యో శ్రీశైల పర్వతం అద్దాల మాలెక్కి చూడబట్టానమ్మో బౌరమ్మ భగవంతుడు మల్లయ్య దానపడి లోపల పోతుండు ఏ నూరుగా జల్లావులు ఏ పనారు బంతి కట్టి ఏది వీరగొల్ల 300 డోర్లు ఏ 100 తారాలు ఎగుతున్నాయి మల్లన్న దేవుడు పోతుడు సాంబ్రేరమై సాక్షి పొగలు వెళ్తున్నాయి మండపాను పిల్ల బాలాబౌరమ్మ మల్లయ్య నీ రూపం చూసి గడగడ వణికింది బావా మల్లయ్య రూపంగా పోతే మల్లయ్య అడిగి సమితి కూడా తప్పదేమో ఆరాలు కూడా తప్పదేమో వెనకాకు మారు బావా మల్లయ్య అనరాని మాటలంటే మల్లయ్యో ఇప్పుడు వచ్చింది చెప్పండి పెడితే నాయి బావా ఇప్పుడు వెనకకు మర్రితేనో పూజ గడదు బావా మల్లయ్య
మాలికొట్టోళ్ళు మల్లయ్య వెనుకకు మలిపెట్టోళ్ళు. ఇంతమంది దేవతుల్లా ఎవరుండ్రు ఇంతమంది దేవతల్లా ఎవరుండే? అడవిల్ల రేణుక ఎల్లమ్మ అడవిల్ల రేణుక ఎల్లమ్మ. ఇప్పుడు అలిగిపోతాయుండు ఓ దేవత అమ్మడలిగి పోతాయుండు ఓ దేవత. అడవిల్ల ఎల్లమ్మ మీ తమ్ముడు మల్లయ్య అలిగిపోతుండు దేవత మలుపు ఉంటదమ్మో ఇలా నాడు రేడియల మాటలు గాలి లోపల ఎట్లా వస్తాయో దేవతల నాడు గాలిల మాటలు గమనించేది పిల్ల బాల బౌరమ్మ వేడుకునే వేడుకును రేనక ఎల్లమ్మ మల్లె మందినాది దేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి పుట్టలో పుట్టింది పూర్వకమల కంగల దొరికిందిగా మిరిరాలు అమ్మవారు రేనక ఎల్లమ్మ సిద్ధులకు చెల్ల శివుని ఆడివిల్ల మరదలకు నా తమ్మునికి ఏడ కొట్ల ఆట వచ్చిందో ఏడ పంచాది వచ్చిందో ఇప్పుడే పోయినా తమ్మినికి నేను బుద్ధి జ్ఞానం చెప్పిన మరదలకు తమ్మినికి నేను పంచాది చెప్పిన తమ్మిని గూడిపోస్తానని అమ్మో ఎల్లమ్మరా ఈర కట్టింది అద్దాల జాకెట్ దొరికింది వ్యాపారిలో ఈరగోల అమ్మవారు రేణుక ఎల్లమ్మ జులుమూతు గుర్రం ఎక్కినది ఇప్పుడే తమ్మిని గడ్డ మోతాను ఎల్లమ్మ చల్ చల్ వన్నదే దేవత గుర్రం మీద పడ్డది గుర్రం మోత ఉన్నదే దేవత మోత ఉన్నది దెబ్బ కొట్టాను అమ్మవారు ఎదురు దేవి మోత ఉన్నది ఈర ఎక్కిన మధ్యలో పడిపోతాను కట్టవే గుర్రం వస్తాయి ఉన్నది అక్కడికెళ్ళ ఎలుకరేవుడి ఎల్లమ్మ వస్తుండగా పెనుకొండ భూతమూల పెద్ద పామూల మల్లయ్యకు ఎదురుగా అడ్డం వద్దనమ్మా భగవంతుడు మల్లయ్య ఏనూరు గజ్జలాగులు ఏపనార బంతి కట్టు ఎదుము తీరగోలేసుకున్న దేవుడు కలిసిన వారిలో తల కింద మెత్త తలోడు వారిలో తాసు మామూలు పెట్టే మల్లయ్యో అక్క వచ్చారు అక్కడ కన్న చూసే చూడుల్లో ఎంతసేపు చెప్పిన మా అక్క పెద్దది కూరట చేపెట్ట కుదురు అడవిల్ల అడవిల పెద్ద దేవత ఆమె ఉన్నదమ్మా అడవిల్ల రేణుక రేవుడి ఎల్లమ్మ మంచ కళ్యాణ పరమ జ్యోతిరాలను ఎదుర్కొని వస్తానన్నదైనా అటువంటి కనుక భగవంతుడు మల్లయ్య అక్క వచ్చే రాకడా దేవుడు కల్లా దుషణ పౌర వెళ్ళి దేవుడే ఐలవోను దేవుడు ఏమినంట ఉన్నాడా రసవీరా కంబడి దర్శి మీద వచన అక్క పాదం మట్టరా తమ్ముడా అపదేవి కలిగరా మల్లయ్య వాడి ఇతరుల చతుల దుండు దుష్మాను ఎవరు కొట్టినారా బాధలేవి కలిగినయి నాకు ఎప్పు తమ్మి అడవిల్ల ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ కంబవి గంభీర భైరవి అమ్మదేలమ్మ వాడు కొట్టిన పగవాడు కొట్టిన ఇతరుడు చతుడు దుండు దుష్మాను ఎవరు కొట్టి షేను కాలు కొడితే షేను కారం పెడతారు బాలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు దుండు కొట్టలేదు దుస్మాని కొట్టలేదు ఈ దొంగ నన్ను కొట్టలేదే అక్క మల్లయ్య బాలివాడు పగవాడు ఇతరుడు చతుడు దుండు దుస్మాని కొట్టలేదంటారు ముదలు కొట్టిన మాడోల బుద్ధి చిన్నమైన కథలు కొట్టిన మాడోల కలసిన్నమైనవు మల్లెల తెలివిశాల తప్పి అద్దారమడి లోపల అల్కమ్మకం చేసుకొని పోతున్నాం ఎందుకు రా అక్క ఎల్లమ్మ ఎవరు కొట్టలేదు గాని చెప్పుల రాయి ఉంటే కాలికి ఎంత బాధ ఉంటుందో కంట చెత్త పడితే కన్నుకి ఎంత బాధ ఉంటుందో ఇంత పూర్వం అంతకన్నా పెద్దది అన్నారు నాయక్కో పిల్ల బాల బౌరమ్మను పిల్ల అగ్గమ్మ చేసుకొని సిరిజల భరత మండ మీద
నుంచి నేను కాపోళ్ళ కష్టం కడదేరిపోచ్చాడు కల్లా ఇషవ గొల్ల ఆయన ఇంపది కాదు వంకరి కాళ్ళు వర్రె నడుము ఇవ్ల రాసపుండు ముక్కల వండమాల గంపెడిగలున్నాయి గుంపడి దోమలున్నాయి మల్లయ్యా నీకు నేను పూజ కట్టనన్నదయ్యో నీ మరదలన్న మాటలకు సాటికి సౌది నిదే నీకి నేను పోతున్నా సంథింగ్ తెచ్చి తోటకి యారాళ్ళు తెచ్చి గేటి ఇల్లు కట్టి వచ్చిన దాంతో ముందంత గొప్ప పట్టి 3 గుద్దులు గుద్దియడానికి నేను వెళ్ళిపోతా ఉన్నా అక్క ఎల్లమ్మ ఏమంట చెప్పాలన్నాక ఎన్ని మాటలు ఏ మొగోడైతే భరిస్తాడు అక్క మల్లయ్య 12 24 ఏళ్ల మధ్యము కాపులా ఇళ్ళ జలమెత్తెవరా తమ్ముడు ఆడిదానికి ఒకనాడు సీరన్నోని కాదు డాక్టర్ అన్నోని కాదు పట్టన్నోని కాదు పొట్టన్నోని కాదు ఆడిదని వచ్చిన ఒక్క మాట అంటే ఆడిదన్న మాటలు కలిగిపోతావు తమ్ముడు మల్లయ్య మరదల బుద్ధి చెప్పాను నేను నీకు బుద్ధి చెప్పాను నేను తమ్ముడు మల్లయ్య నేనైతే వెనక మారని అనుకుంటున్నా ఆడిది వచ్చిన ఒక మాట అంటే ఆడిదన్న మాటలు కలిగిపోతావురా ఒక్క సంగతి తమ్ముడా ఏమిటక్క ఇద్దరు వెళ్ళాలోనికి ఈయన చూడన్నారు 3 ఏళ్ళు వ్యవసాయం చూడమన్నారు తమ్ముడా ఇద్దరు వెళ్ళాలో వేసుకుంటే చెరో కష్టం చేస్తారని అడిగితే వాడవచ్చు అనుకుంటున్నా నేను కాదు తమ్ముడా ఇద్దరు వెళ్ళాలో వేసుకుంటే చాలా కష్టం వస్తది ఇంకేం కష్టం బ్రో ఇగో పెద్ద పిల్లలతో మంచిగా మాట్లాడుతూ చిన్న పిల్లలను కోపం వచ్చి మందు పెడుతుంది చిన్నది మందు పెట్టిందని పెద్దది కక్క ఓపిస్తుంది పెద్దదే మందు పెట్టవచ్చు చిన్నది కక్క ఓపిస్తుంది ఇద్దరి పొత్తుల సన్నవ సున్నముల పుల్లో శివాయి కూడా చీటి కొడుతున్నా లెక్కటో కిరటం పోతావు బొంగులు రథమై కూరంతా తిరుగుతావు తమ్ముడు గమ్మత అనుకుంటున్నా అక్క గమ్మది కాదురా చచ్చిపోతావు దండం పెడితే ఇద్దరు వెళ్ళాలి వేసుకుంటే గట్ల 3 ఎడ్లతోని వ్యవసాయం చేయరాదంటే ఎందుకు అక్క 3 ఎడ్ల వ్యవసాయం ఎందుకు చేయరాదంటే 2 ఎడ్లనేమో నాగలు కట్టుకుంటే ఒక్కెద్దురు చెట్టు కట్టేస్తావురా చెట్టు కట్టేసిన ఎద్దు తెంపుకోరు 10 మంది చేనులలో పడుతుంది తమ్ముడా వాళ్ళొచ్చి 2 వేస్తారు వీళ్ళొచ్చి 2 వేస్తారు 3 ఎడ్లతోటి వ్యవసాయం చేయరాదు నేను కూరట్ల చేయబెట్టిన కుదిరాడి వీళ్ళు మరదల బుద్ధి చెప్పాను నేను నీకు బుద్ధి చెప్పాను నేనున్నాను పాలు మొగలు అన్నప్పుడు సంసారం అన్నప్పుడు మరి బట్టకో పుట్టకో లేక పంచాది రాకూకోదు రాత్రి పంచాది వస్తే పగలు కూడా ఉండొచ్చు పగలు పంచాది వస్తే రాత్రి కూడా ఉండొచ్చు భార్యకు భర్త భయపడాలి భర్తకు భార్య భయపడితేనే సంసారం సాగిపోతుంది ముందుకు అక్క చెప్పిన మాటలు వెనకకైనా మర్రం ఆగదూడు పల్లెది వాళ్ళనే పౌరంబరం చూస్తున్నది వెనకకు మర్రా తమ్ముడు దేవుడు భగవంతుడు మల్లయ్య తడిబట్ట దానము తమ్మల్ల పూజ ఒగ్గుల పూజ దేవుడు మల్లయ్యో ఎంతసేపు చెప్పిన కూరట్ల చేయబెట్టిన కుదిరాడు వీళ్ళ మా అక్క నాకు మరి కలిగిన మంచి నీతులు చెప్పే కదా ఎంతసేపు చెప్పిన అక్క మాట కాదని పోతే ఏమైనా చెడ్డ మంచి జరిగితే ఎవరమ్మ నాకు దిక్కు అక్క చెప్పిన మాట ఆలకించు పర్వతాల దేవుడు భగవంతుడు మళ్ళీ కరసం వంకరి కాళ్ళు నడు ఇట్లా రాసపుండు ముక్కుల గండమాల ఇక తల్ల కింద గొల్ల కొబ్బరి వల్లన్నా అయ్యో వెనుకకైనా మర్రెనా నింపది కదా మందకాడను అంటే దాదిమ్మలో ఇంటికాడ ఎవ్వలలో దాదిమ్మలో మందకాడ నేను అంటే దాలిమ్మలో ఇంటికాడ గొంగడమ్మో దాలిమ్మలో నేను అంటే
దాలిమ్మలో అందగాడ నేను అంటే దాదిమ్మలో ఇంటికాడ దుడ్డు కట్టే దాదిమ్మలో ఇంటికాడ కట్టె ఉంటే దాదిమ్మలో ఇరిసి పొయ్యిలో పెడతానయ్యో దాదిమ్మలో ఇంటికాడ కట్ట ఉంటే దాదిమ్మలో ఇరిసిపోయిన వెళ్తాడయ్యో దాదిమ్మలో ఇంటికాడ కొంగలు ఉంటే దాదిమ్మలో దాన్ని పక్కకేసుకొని పంట దాదిమ్మలో ఇంటికాడ కొంగలు ఉంటే దాదిమ్మలో దాన్ని పక్కకేసి పోని పంట నా చెప్పులంటి కారమే నా చూస్తేనే కక్కొస్తుంది ఇంత దుమానం నీకు వంకరి కాళ్ళు వరి నడుము ఈపులు రాసముండు ముక్కుల గండమాల ముడుగుడు సందం ముంతడు సీమ రక్తం కారుతున్నది బావా అయినా కాదంటే కడ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ సీయండి సిరి తక్కువ మళ్ళా గదే రూపంగా వచ్చిన మల్లయ్యో నీ పాదాలు గడగలేను పాద పూజ చేయలేను మల్లయ్యా గుడి మీద కొంగోల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా గుళ్ళ పెద్దమ్మల నేనమ్మా నేనమ్మా ఏచముద్దర బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా ఈ కొల్ల పిల్లోల నేనమ్మో నేనమ్మా అంబడి కుండోల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా అమ్మట దొడ్డోల నేనమ్మా నేనమ్మా చెక్క పేడోల బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా చేసిన బొమ్మల నేనమ్మో నేనమ్మా ఓ దొంగను గుర్తుపోలే బాగున్నాడమ్మా దొంగను గుర్తుపోలే దొంగను గుర్తుపోలే బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా దొరసాని బిడ్డోల నేనమ్మో నేనమ్మా ఓ మస్కొక మంతోలే బాగున్నాడమ్మా మస్కొక మంతోలే మస్క మంతోలే బాగున్నాడమ్మా బాగున్నాడమ్మా మానిక వృద్ధి నేనమ్మో నేనమ్మా నిలవాళ్ళవాడు ఓ నిలవేరి ఇప్పుడన్నమాట మల్ల వాళ్ళకావే మార్మల్ కావు ఓ నిలవేరి ఇప్పుడన్నమాట మార్మల్ కావు ఏంది బావో ఎన్ని మాటలు ఎంబడి వాడు రుకొస్తున్నావో దుడ్డిగేట తీసుకోను ఎన్ని మాటలు పడే 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 పడదా వదిన పడేస్తుంది పడే రెండు కాలు చక్కగా ఉంటే అసలే ఆసపోదు అన్న నువ్వు ఆసుడు కాదు దొంగోని గుర్తుపోలు నేను దొరసాని బిడ్డలు నువ్వు మష్కోక మంతులు నేను మాణిక్యమలు నువ్వు ఇసవంటి మాటలు వాడి వీళ్ళకి నేను అట్లా అనలేదు బావా నిన్ను అంటనా అట్లా మళ్ళా అన్నమాట మళ్ళీ చెప్పబోతే ఏమంటావు బావా ఇప్పుడు దుడ్డుగడ్డ కిందేసి ఈరు మారు కొడతా కైట కిందేసి కొడతావు అవును అబ్బో నీకు అసలు వస్తా కదా బావ కోపము మరి ఏందనుకుంటున్నావు అట్లా వాడలేదు చూడు ఇంకో గుడి మీద కొంగోలని వెళ్ళనమ్మా అని అన్ననమ్మా గుళ్ళ పెద్ద బాగున్నాడమ్మో ముద్దోరని వెళ్ళనమ్మా అని అన్ననమ్మా కుల పిల్లగలలో బాగున్నాడమ్మో దూరున్నాడు ఇంత వాణ్య బావ పాటలు సరే నువ్వు మల్ప నేర్చుకున్నావు మలుపుతున్నావు 10 మందిలో పోయినా నీకు జల్లుతుంది నా జల్లది మహిళా సంఘాలు ఉన్నాయి నిమ్మలంగా ఎండ బయట ముద్దుకుంటది అంతేనా బావా మల్లయ్య వంకరేకాలు ఒర్రే నడుము ఈపులా రసముండ ముక్కల గండ మన బావ విశ్వగొల్ల నింపది కాదంటదమ్ము సంసారం రోజు నీ కాళ్ళు నేను గడగలేను నీ పాద పూజ చేయలేను నేను ఎక్కువ పిల్లను తక్కువ అయినా ఉన్నావు సరే మంచిదన్నాడు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య మా అక్క చెప్పబడికి నేను వెనుక మరి నమ్మా నేను లేకపోతే వెనుక మర్రపోదు దేవుడు అయినా నన్ను వనరాని మాటలు తెప్పరాని దెబ్బలు పెడుతుంది దాని కింద నేను ఓడిపోను నాయమ్మా తోటికి యారాలు చేస్తా ఏటికి ఎదిరిల్లు కడతా సముద్ర పోరాటం పెడతా వచ్చినామె తోటి ముంతంత గొప్ప పట్టి మూడు ముద్దులు కూతిపిస్తా లేకపోతే నా పేరు మల్లయ్య కాదు అయినా దేవుడు మల్లయ్య అయ్య పర్వతాము బండరు దేవుడు దిగా పట్టనా దేవుడు పోతాయున్నాడు ఈడిపోగా దగ్గర భగవంతుడు మల్లయ్య పర్వతాల బండ దిగిండు మల్లయ్య
పట మార్చి ఏనూరు గజ్జలాగు లేపనార బంతికట్టు ఏది వీరగోల భగవంతుడు మల్లికార్య స్వామి చేసుకొని